రైల్వే ఉద్యోగికి కనీస వేతనం 69,000కు డిమాండ్. డాక్టర్ మర్రి రాఘవయ్య రైల్వే ఉద్యోగికి కనీస వేతనంగా 69,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రి రాఘవయ్య తెలిపారు. విజయవాడ ఆఫీసర్స్ రెడ్స్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నెల్లూరు నెల 19వ తారీఖున హైదరాబాద్ నగరానికి వచ్చిన వేతన సంఘ ప్రతినిధులకు రైల్వే ఉద్యోగులు సిబ్బంది సమస్యలను ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో నూతన పెన్షన్ స్కీమును రద్దు చేయాలని, ఫిట్మెంట్ 3.833% ఉండాలని, కనీస వేతనం 69,000గా నిర్ణయించాలని, అదేవిధంగా ఇంటి అద్దె అలవెన్స్లు మార్చాలని, ఇంక్రిమెంట్ పెంపు 5% ఉండాలని, విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగులు కార్మికులకు ప్రత్యేక అలవెన్స్లు అందజేయాలని సూచించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్, డివిజనల్ కార్యదర్శి ఆమంచి వెంకటేశ్వరరావు, డిప్యూటీ డివిజన్ సెక్రటరీలు రాజబాబు, డేగల శ్రీనివాస్, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్లు బాలాజీ, ఎంఎస్ రావు, బ్రాంచ్ కార్యదర్శులు సుకుమార్, అపారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.